కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఆడికి పోయి చూస్తే అందరూ పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు, పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారు, తర్వాత ఏజ్ 50 ఏళ్ళు అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళంతా ఏం పని చేస్తారో మాకు తెలియలేదు సార్. తెలియకుంటే 1-2 రోజులు ఏం చేసినారు, మేము బాధపడతాను తప్ప అన్నం తినేది కాలేదు సార్. నాకు పాప ఉంది కదా, చిన్న పాప ఉంది కదా, నాకు కూతురు మంచిగా వస్తుంది, మా నాయన మంచిగా వస్తారు. ఇప్పుడు జనం ఎన్ని రకాలు అనుకుంటారు సార్ ఊళ్ళోనే, అదే ఒక బాధ అనిపించింది. పాప ఎక్కువ గుర్తుకొచ్చింది సార్ నాకు. పాలు తాగే పాప కదా, బాధతో జ్వరం వచ్చేసింది నాకు, పాలు పట్టలేక జ్వరం వచ్చింది, చాలా బాధలు పడినాయి. వాళ్ళే చూపించుకొచ్చేవాళ్ళు. నీకు పాప పుట్టిన తర్వాత భర్త అత్త ఇద్దరు వేధించారు, దూరం అయిపోయారు. నువ్వు పాపే నీ జీవితం అనుకుంటూ నా దగ్గరికి వచ్చావు. తెలుసో తెలియకో ఆ మొత్తం మందిలో భివాండి చేరుకున్నావు. ఆ రోజు పాప గుర్తుకొచ్చినప్పుడు నీకు ఏమనిపించింది? ఏమనిపించింది సార్, ఎందుకు ఇంత నా బిడ్డకు నాకు దూరం చేసినాడు దేవుడు, ఎందుకు నేను ఈ పరిస్థితుల్లో ఇరుక్కున్నానని చెప్పి చాలా బాధ వేసింది సార్. చాలా పాప కళ్ళకి వచ్చిందా? కలరింపు లేకే సార్. నాకు అది పాలు తాపలేని పరిస్థితుల్లో ఈ టైంలో నా బిడ్డ చాలా బాధపడినాను సార్. అప్పుడైతే క్షణము నా బిడ్డ గురించి ఆలోచించి ఏడ్చినా సార్. నేను ఎంత ఏడ్చినా వల్ల పంపించలేదు సార్. వాళ్ళు ఏమంటారు, వాటికి పోయిన 2 నెలలు అయిపోయింది లేదక్క, మీకు ఎంత డబ్బులు అయితే వాళ్ళు ఇప్పించుకున్నారో, దయచేసి మేము బీద వాళ్ళమే కావచ్చు, మేము వేరే వాళ్ళు తెప్పించుకొని మా అమ్మలకు ఫోన్ చేపిస్తే లెటర్ వేసినా కూడా మా అమ్మలు ఏడన కానీ అప్పు తీసుకొచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామక్క, మమ్మల్ని పంపించేస్తాయంటే కాదు, మిమ్మల్ని పంపించడానికి మేము కొనుక్కోండేది, మీతో మేము వ్యాపారాలు చేపించే కొనుక్కున్నాము అని చెప్పినారు సార్. చెప్తే ఓ రోజు ఏం చేస్తారు, 2 నెలలు 3 నెలల తర్వాత అంతవరకు మమ్మల్ని ఏం మాట్లాడించలేదు. నేను ఇదే పాపలో బాధలో ఉన్నానని చెప్పి జ్వరం వస్తుంటే హాస్పిటల్ చూపించలేసి నన్ను ఏం మాట్లాడలేదు సార్. వాళ్ళు ఓ రోజు ఏం చేసినారు, లేదమ్మా నువ్వు తాలిబొట్టు వేసుకోకూడదు ఇక్కడ అని, నాకు తాలిబొట్టు మా అమ్మలు పెట్టినంత బంగారం ఉంటే అంతా వాళ్ళే తీసేసుకున్నారు సార్. గొలుసులు కూడా వాళ్ళే తీసేసుకున్నారు, ఏమి ఇవ్వలేదు. ఖాళీగా ఏం లేదు సార్, డ్రెస్సులు వేసుకోమంటారు సార్. మేము డ్రెస్సులు వేసుకోము, మాకు మేము చీరలో కట్టుకుంటే బీదోళ్ళము, మాకు ఇట్లా డ్రెస్సులు అంటే ఇష్టం లేదా అంటే లేదమ్మా నేను చెప్పినట్లే మీరు వినాలా, లేదంటే చాలా బాధలు పడతారంటే బాధలు పడినా లేదు, నేను ఇన్నే అయినా అని తిరుక్కుండా సార్. నేను ఇంటికి మీతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఆంటీలు ఉన్నారు అని చెప్తున్నావు కదా, అంటే వాళ్ళు ఎలాగ ఉండేవారు అక్కడ? వాళ్ళు ఏం సార్, వాళ్ళు ఈ కస్టమర్లు వస్తారు, వాళ్ళకి నైట్ అంతా ఎంతకో డబ్బులకి ఇస్తారు సార్. వాళ్ళకి అమ్మాయిలకి వాళ్ళు నైట్ అంతా వాళ్ళు ఎన్నోసార్లు పెట్టినా వాళ్ళు భరించుకోవాల్సిందే, వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా భరించుకోవాల్సిందే. ఈ అబ్బాయిలు వచ్చి సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉంటారు, చండాలంగా చేసేవాళ్ళు ఉంటారు, చండాలంగా బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, ఇట్లా రకాల బాధ పెట్టినారు సార్. నా ముందరే ఒక అమ్మాయి వచ్చి చాలా ఒళ్ళు అంతా సిగరెట్తో కాల్చింటే పరిగెత్తుకుంటూ వచ్చేసింది సార్. నాకు ఆ అమ్మాయి కలిసి చాలా బాధ వేసింది. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారా అక్క అంటే, నన్ను కొట్టింది చూడక్క, అమ్మాయికి అంత బాధ పెట్టినాడు వాడు, ఇట్లా పని చేపిస్తే మీకు పద్ధతి కదక్క, మీకు బిడ్డలు ఉన్నారు కదా అంటే, నీకు ఏళ్ళంజముండా, నువ్వు వచ్చినావు నీకు దాంట్లో దింపుతా, నువ్వు కూడా అట్లా బాధలు పడాల్సింది. అదే అంటే చచ్చని పోతాం కానీ అక్క, నేను ఆ పనికైతే తిరుక్కోము, లాస్ట్ ప్రాణం తీసుకోమని తీసుకుంటాం మేడ, దానికైతే సిద్ధం కాము మేమని చెప్తున్నాం. సిద్ధం ఎట్లా కావో చూస్తామని చెప్పి కస్టమరు కొత్త వాళ్ళని పిలిపించినారు సార్. కొత్త వాళ్ళని పిలిపించి మాకు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి అమ్మేసినట్టు మాట్లాడేసినారు సార్. మేము ఎప్పుడైతే వాళ్ళకి ఊకోట్లేదో డైరెక్ట్గా మేము వాళ్ళ పక్కన వీళ్ళ దగ్గర ఉండేదిలే, డైరెక్ట్గా వాళ్ళకి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారంట. ఆంధ్ర వాళ్ళు అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట. అట్లా 5 లక్షలకో 6 లక్షలకో మాట్లాడేసినారు సార్. వాళ్ళు డబ్బులు ఆల్రెడీగా ఇప్పించుకున్నారు, నన్ను తోలుకొని వాళ్ళని చూసినారు సార్. తోలుకోవాలని చూస్తే మహానుభావుడు ఎవరో సార్, పోలీసు వాళ్ళు అందరూ ఒకేలాగా ఉంటారు కదా సార్, ఎవరో మహానుభావుడు వచ్చినాడు ఆ టయానికి, అది మాత్రం ఆపేసినాడు సార్. అట్లా చేయకుండా పిలిచిపోకుండా సార్ కాలు పట్టుకున్నా సార్. నాకు పెట్టింది సార్, ఇట్లా పని చేయద్దండి, నాకు అమ్మ నాన్న ఉండరు, నాకు భర్త ఉన్నాడు, దయచేసి నాకు బిడ్డ తల్లింది సార్. నాకు ఇట్లా అన్యాయం చేస్తే మీకు పుణ్యం కదా సార్, మీకు బిడ్డలు ఉన్నారు కదా, నాకు అయితే అన్యాయం చేయొద్దండి సార్ అని కాలు పట్టుకున్నాను. అప్పుడు వాళ్ళని తిట్టి, నీకైనా బుద్ధి ఉంది అమ్మ, బిడ్డ తల్లి అంటున్నారు, ఇట్లా చేసేది బుద్ధి ఉంది అని కలిసి 3 రోజులు 4 రోజులు ఆ సార్ వచ్చిపోయేవాడు సార్. ఇంటికాడికి వచ్చిపోయేవాడు. ఎందుకు వచ్చేవాడు ఆయన? ఇట్లా ఏమైనా చేపిస్తానో చెప్పమ్మా. ఆయన ఎందుకు వచ్చేవాడు? వాళ్ళ దగ్గర లెక్క తీసుకుంటే వచ్చిపోతుంటారు సార్. అట్లా వస్తుంటాడు, టైం పడితే
కొంచెం జనం పోలీసు వాళ్ళు వాళ్ళతోనే పండుకొని పోయే వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ భీమండిలోనే అట్లా ఉన్నారు. కానీ ఆ వచ్చిన పోలీసులు ఒక పోలీసు మంచోడు కాబట్టి మాకు బిడ్డలు ఉన్నారమ్మా, నీకేం కాదు, నేను వచ్చి 2-3 రోజులు కానీ ఎంక్వైరీ చేసుకుని పోతా, నీకేం జరగ నేను అని సార్ చెప్పేవారు. కాదు సార్, మీ డిపాజిట్ కాకి బట్ట ఒంటికి వేసుకుని దానికి కొత్త పవర్ ఉండాలి, కానీ దానికి ఇట్లా పని చేయకూడదు కదా సార్. ఇంతమంది అమాయకులు బలి అయిపోతుంటే మీరు స్టేషన్లో వాళ్ళంతా ఏం చేస్తున్నారు సార్? వీళ్ళంతా ఇంతమంది బలి అయిపోయిన తర్వాత ఎందుకు బతకాల సార్? మీరు డ్యూటీలు చేస్తున్నారు, మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మరి వీళ్ళందరూ ఎందుకు కాపాలేదు సార్? సార్ని బట్టి అడిగినా, గట్టి బట్టి అడిగినా, లేదమ్మా నువ్వు ఒక్కరు కానీ నా దగ్గర సపోర్ట్ లేరు, అందరూ లంచం తీసుకొని తినేవాళ్ళే, నాకు మంచిగా ఉండేవాళ్ళు ఉంటే మిమ్మల్ని అందరినీ గడగ దిద్దా అన్నాడు సార్. సరే నేను ఒకదాన్ని తీయాలనుకుంటే నన్ను చంపేస్తాను. ఆయన వచ్చేది మాత్రం లెక్క కోసం వచ్చేవాడు. లెక్క కోసమే, లెక్కకు వచ్చి వీళ్ళు శోభా సార్ దగ్గర లెక్క ఇప్పించుకునేది పోయేది. అంటే ఒక అమ్మాయిని కూడా ఆయన ముట్టుకోలేదు సార్, తండ్రి మాదిరిగా వచ్చిపోయేవాడు. డబ్బులు మాత్రం తీసుకున్నాడు, డబ్బులు తీసుకునేవాడు. అయితే ఆయనకు కొంచెం ఏమంటే డబ్బులు పిచ్చి ఎక్కువ ఉన్నది. నేను ఎప్పుడు ఆయన కాలు పట్టుకున్నాను అప్పుడు ఆయన నాకు, నీ అట్లా బిడ్డ ఉందమ్మా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నాకు పాప ఉంది సార్, 6 నెలలు పసిబిడ్డ ఉంది సార్, నా మొగుడు వాళ్ళు ముందునే పల్లెటూరు వాళ్ళు ఎంత ఆడిపోసుకుంటుంటారు సార్. ఇప్పుడు టౌన్లో అయితే అట్లా పట్టించుకోరు, పల్లెటూరులో ఎంత ఆడిపోసుకుంటారు సార్. అవి ఆ అప్పతో లేచిపోయిందంట, నీ పెండ్లం ఈ అప్పతో లేచిపోయిందంట, పుకారు వచ్చేసింది సార్. నేను పడిన బాధలు ఇక్కడ వచ్చినాక చాలా పుకారు వచ్చేసింది. సరే, అక్కడ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆయన నీకు రక్షిస్తా అని చెప్పాడు కదా, తర్వాత ఇలా ఏం జరిగింది? ఆయన ఏం చేసినాడంటే, చూడమ్మా ఒక రోజు నేను వస్తా, ఓ రోజు వస్తా, నువ్వేమనుకోవద్దు, నువ్వు నీ బిడ్డ కానీ నేను భావించుతా, నువ్వేమనుకోవద్దు, కానీ నిన్ను తప్పించడానికి పని చేస్తానని చెప్పినాను. సరేలే సార్ అని చెప్పి ఊకొట్టినా సార్. నేను నా చెల్లి పుష్పాన్ని పాప ఊకొట్టినాము. ఓ నైట్కి ఎంతో డబ్బులు వాళ్ళకి ఇచ్చినారు సార్. ఏందో అన్నం సరిగ్గా పెట్టారు సార్. వాళ్ళు అన్నం కట్టించుకొని వచ్చినాడు, మాట్లాడినాడు, మీకేం కాదు, నేను ఇప్పించే బాధ్యత నాదమ్మా, ఇట్లా చేస్తాను, నీకు ఏం అయితే నేను అట్లయితే వాడిని కాదమ్మా, ఎందుకంటే నేను ఒక్కరిని చేసుకుంటే నన్ను ఏమైనా చేయగలమ్మా, నాకు బిడ్డలు ఉన్నారని చెప్పాడు సార్. సరే సార్, నేను కూడా ఏం చెప్పను, కాకపోతే ఇటు నుండి నన్ను కానీ బయటపడైతే చాలు సార్ అని చెప్పిన. 11 నెలలు బాధ్యత పడినా సార్ నేను. అంటే 11 నెలల్లో ఆ పని చేయకపోయినా సరే నీకు భోజనం పెట్టేవారు వాళ్ళు? పెట్టరు సార్, ఆడ నరకం, అన్నమే పెట్టరు సార్, నాకు ఆడ అన్నం పెట్టరు. ఒక పిల్లోడు వచ్చి హిందీ పిల్లోడు వచ్చినాడు సార్. హిందీ పిల్లోడు వస్తే నా పిల్లోడికి వచ్చి వేజ్ ఏమి ఎక్కువ లేదు సార్, ఆడ తమ్ముని మాదిరిగా ఉన్నాడు సార్. అన్నం ఆకులు తట్టుకోలేక కడుపు నొప్పి పడిపోయినా సార్. నేను అన్నం పెట్టమని పెట్టలా, నువ్వు ఒప్పుకో నేను పెడతా అన్నము, నువ్వు ఒప్పుకో దానికి, నేను అన్నం కాదు కదా నీకేమి ఇష్టమైతే చేసి పెడతా అంటాను సార్. ఆయన నువ్వు చచ్చిపోవడం, అన్నం తిని ఆ బాధలు పడేదానికంటే చచ్చిపోయేది మీరు కదా సార్ అని నేను చచ్చిపోయేది బెటర్లే అనుకుని ఆసిడ్స్ పెట్టేసిన సార్. నేను ఈ పుష్ప అమ్మాయి ఏం చేసినారు, అన్నం ఆకులు తట్టుకోలేదు సార్. అన్నం ఆకులు తట్టుకోలేక అమ్మాయి లొంగింది సార్. లొంగింది, అమ్మాయికి చాలా హింస పడతాను. నాకు ఎట్లుంటుంది సార్ మనిషికి, చూడు ఎవరు లేకనే కదా ఈ పరిస్థితి అని చాలా బాధపడినా సార్. నేను ఆ పాప అక్క నాకు అన్నం మారింది అక్క, నేను తట్టుకోలేను అక్క అని వచ్చి పట్టుకొని ఏడ్చింది. నేను ఎందుకు బతకాలక్క అంతే. లేదు, మనమే ఇట్లా అనుకుంటే వీళ్ళందరూ ఎట్లా బతుకుతున్నారు చెప్పు పుష్ప, నువ్వెందుకు జీవితం నాది చేసుకుంటావు, పత్తుండే కానీ చచ్చిపోయినా మనకు బాధ లేదులే అని చెప్పిన. వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చిన సార్. నేను ఓ నైట్ కస్టమర్లు ఎవరు రాలేదు సార్, అక్కడ రాలేదు. ఆ రోజు వచ్చి నేను ఒప్పుకోలేదు కదా ఇట్లా చేయమని అట్లా చేయమని, నేను ఒప్పుకోలేదు కదా, ఫస్టే ఉన్నా సార్. నేను పుష్పకు వచ్చిన కస్టమరు ఏమో కట్టించుకొచ్చినాడు సార్. ఆ పాపకి ఏమైనా తినేకి పార్సల్ కట్టించుకొచ్చినాడు సార్. ఏమో బిర్యానీ ఏదో కట్టించుకొచ్చినాడు. నాకు స్వారకమే లేదు సార్. పాలు ఎత్తకొచ్చిస్తుంది ఆ పాప అంతే. అది నా చేప చెల్లెలు కాబట్టి ఇస్తుంది. పాలు తాగి 8 రోజులు పట్టుకుంది సార్. నేను వాళ్ళే బాగాలేకుండా గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తారు, హాస్పిటల్కి పిలుచుకుపోయి. నువ్వు ఒప్పుకో అంటావు, నేను ఒప్పుకోను మీరు చంపినే ఒప్పుకోను. గ్లూకోజ్ వెళ్తానో ఒక వారం అంతా బతికేసిన సార్. కానీ అదే భివాండిలో చాలా మంది ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళని వాళ్ళందరూ బాత్రూమ్ లో పెట్టడం, బాత్రూమ్ లో నీళ్ళు తాగించడం చేస్తారు. అదే తాగల్లా, బాత్రూమ్ నీళ్ళు తాగమంటారు, నీళ్ళు పోసుకొని ఇచ్చేకారు. వాళ్ళు పస్తులు పెడతారు తప్ప అన్నం పెట్టరు. ఒప్పుకుంటే ఏమైనా పెడతారు సార్ వాళ్ళు, దానికి ఒప్పుకోకపోతే నరకం సాని పెడతారు. ఇంకొకటి కూడా చేసినారు సార్. నాకు ఎప్పుడు ఈ అమ్మాయిలు కస్టమర్లు ఎప్పుడు రాలేదో
అప్పుడు ఆడపిల్లలందరూ ఒక తరగతి పండుకుండేది. అప్పుడు వాళ్ళ రూమ్లే నన్ను పంపించినారు సార్. కస్టమర్ రాకుండా టైంలో నువ్వే పండుకోపో, నువ్వు వాంతి చేసుకుంటా అంటే మేమెందుకు చేయలేడా అని వాళ్ళ దగ్గరికి నన్ను పంపించినారు సార్. అప్పుడు నా చెల్లెలు పాప పుష్ప అని ఉంది కదా, ఆ పాప వచ్చాక నువ్వు ఎందుకు అక్కడ నరకం పడతావు అంటే, ఎట్లా పుష్ప, ఏంది పుష్ప తినేది కాబట్టి, నాకు పాప ఉంది, భర్త ఉన్నాడు, ఈ జీవితం నాయం చేస్తున్నావు, మనం ఎందుకు బతకల్లా అని ఆలోచించి నువ్వు చచ్చిపోతావక్క, ఇద్దరు నా దగ్గరికి వచ్చిన కస్టమర్ ఇది తీసుకొచ్చినాడు తినక్క అని తినిపించింది సార్ నా చెల్లెలు. మా పాప తినిపించింటే నాకు ఎక్కడలేని బాధ వేసి అసలు అన్నం తినలో లేదు కూడా నాకు అర్థం కాలేదు సార్. అన్నం అంటే కూడా అట్లా వచ్చినదే కదా సార్. అది మా పల్లెటూరులో అయితే ప్రాణాలు పోగొట్టుకుంటాం కానీ అలా ఉంగం మేము ఎంత జనం, ఎందుకంటే మాకు ఒక్క పూట అన్నం లేకపోయినా బతుకుతాం కానీ అట్లా ఇది చేయించి బతకాలంటే చేతగాలి సార్. అట్లా నాకు చాలా బాధ వేసింది సార్. కానీ ఆకలి తట్టుకోలేక అన్నం తిన్నా సార్. అన్నం తిన్నాను, రోజంతా కడుపు నొప్పితో బాధపడలేదు. వాళ్ళకు ఆ రోజు అన్నం తిన్నాను కాబట్టి కొంచెం కూర్చోగలిగాను. అమ్మాయిలు వచ్చేంత చూడక్క మేమందరం అట్లా వచ్చిన వాళ్ళమే, నీలాగా మేము మొండికేసిన వాళ్ళమే. వాళ్ళు నువ్వు ఎంతన్నా మొండికే నేను విడిచిపెట్టరాడా, మేము ఎంత మొండికేసిన కూడా మమ్మల్ని వదిలే వాళ్ళు, నువ్వు లాస్ట్గా ఆకలి తట్టుకోలేకనే మేము దీనికి సిద్ధపడినాం మేము అని చెప్పింది అలా అప్పుడుండే అమ్మాయిలంతా. నేను ఒకటి చెప్పినా సార్, ఇప్పుడు ఒకటి మనం వాళ్ళ కింద లొంగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మనోళ్ళు కాదు, వాళ్ళు చెప్పినట్లు లొంగేదో వీళ్ళు చెప్పినట్లు లొంగేదో మనకు అవసరం లేదు. అది మన బాధ్యత, అది మన సొంతము. వీళ్ళు చెప్తే మనం ఎట్లా పోతాం వాళ్ళ కిందికి, వాడే పండుకుండేది వీళ్ళు ఎట్లా పండబెడతారని చెప్పినా సార్ నేను. ఇంకా చెప్పుకుంటుంటే మనకు చంపేస్తారా కానీ వాళ్ళంటే లేదు, మనకు ధైర్యం తెచ్చుకుందాం, ధైర్యం తెచ్చుకుంటే మనమందరం బయటకు వెళ్ళిపోతాము. అంతేగాని వీళ్ళు అనుకుంటే ఏం చేస్తారు మన చేత అవుతుందా, మనం ఒక ఏడా చేద్దాం, మనం అందరం వెళ్ళిపోదాం. ఇంటికి బీగం ఉంది, మీకు లోపల వేసి బీగం ఎత్తారు కదా, నన్ను ఎట్లా కస్టమర్ దగ్గరికి రాను కానీ నన్ను ఇంట్లో పెట్టుకున్నారు కదా వాళ్ళు, నన్ను వాళ్ళ ఇంట్లోనే వండేసుకుంటారు. ఆ ఇంటికి బీగంచో నేను తయారు చేపిస్తా, చావి వాళ్ళు వస్తారు తయారు చేపిస్తా, ఆ బీగం నేనే తీస్తా, అందరూ డ్రెస్సులు వేసుకొని రెడీగా ఉండండి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పిన. వాళ్ళందరికీ ఒక దగ్గర తీసుకొచ్చావు, మంచి పని చేసావు. వాళ్ళు కస్టమర్ ఏ రోజైతే రారో ఆ రోజంతా మీరు రెడీ కాండి, నేను బీగం తీస్తా, అందరం వెళ్ళిపోదాం. ఎందుకంటే నాకు ఇంతకు ముందు ముస్లిమ్స్ వచ్చు సార్, భాష వచ్చు, దాంట్లో హిందీ తొందరగా నేర్చుకున్నాను. నేను తొందరగా ఇప్పుడు నేర్చుకున్న తర్వాత వాళ్ళకందరికి బయట తీసుకొద్దాం అనుకున్నా సార్. నా చెల్లెలు కూడా అక్కడే ఉంది కదా, నేను చచ్చిపోతామా అని అనుకున్నా. నా చెల్లెలు ఆకలి తట్టుకోలేక వెళ్ళిపోయింది సార్. ఆ పాప నాకు ఏమైపోయినా ఏంటంటే ఆ పాప ఉంది కూడా నన్ను బతికించింది సార్, నేను లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సింది అక్కడ. కానీ పోలీసు ఆయన మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పి ఆ రోజు ఫోన్ చేసిన, ఫోన్ చేపించినాం సార్ మేము. కస్టమర్ వచ్చింటే ఆ పాప చూసిపోయేదాన్ని కస్టమర్ వచ్చినాడు సార్. ఒక పాపకి, ఆ పాపని మా సార్ నెంబర్ ఎత్తకపోయి మా పుష్పకి మీ ఇట్లా ఫోన్ చేయించు పుష్ప అని చెప్పి నెంబర్ ఎత్తకపోయి ఇచ్చిన, ఫోన్ చేసినాడు. ఆ సార్ అయితే ఆ రోజు ఎక్కడ డ్యూటీకి వెళ్ళిపోయి రాలేకపోయినాడు. ఆ రోజు కూడా మేము కూడా తప్పించుకోలేదు సార్, ఆడ దొరికిపోయిన ఆ రోజు నేను. వాళ్ళని ఎప్పుడు బీగం వేసి తీస్తానని తెలిసినది కదా, వాళ్ళు వీళ్ళకు లోపల బయట ఉంటారు కదా సార్, వాళ్ళు లంబాడి వాళ్ళు, లంబాడి అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినారు, నేను చెప్పిన ఐడియాలన్నీ మొత్తం ఇంట్లో వాళ్ళకి పోయి చెప్పేసిన, ఇట్లా చేస్తాను అమ్మాయి, ఇట్లా ధైర్యం చేస్తాను, అందరికి వెళ్ళిపోదామని ధైర్యం చేసింది అని చెప్పేసినారు సార్. అప్పుడు పొద్దున్న ఏం జరిగిందంటే, ఇంకా బియ్యం ఎట్లా తీపిస్తారు సార్, వాళ్ళు మేలుకున్నారు, బియ్యం తీసే కాలే. సరేనని బయటే ఉన్నా సార్ నేను, రామ్మా బయటికి వా, కక్కేది ఇంగిడిచిపెట్టినావు పో లోపలికి అని ఇవన్నీ పిలిచిపోయినారు సార్. ఎల్లురుగా తెచ్చిచ్చేవాళ్ళు, చచ్చిపోతానని ఎల్లురుగా తెచ్చిస్తారు వాళ్ళు. ఆయనను వాళ్ళ రూమ్లోకి పంపిరు, నన్ను వీళ్ళ దగ్గరే వండేసుకుంటాను. సరేలేనేసి చెప్పిన వీళ్ళు పొద్దున్న ఏం చేసినారు సార్, అక్కడ ఉండే అమ్మాయిలంతా వాళ్ళకి చెప్పేసినారు, ఆ అమ్మాయి అంతా ఇట్లా చేసినారు, అందరు రెడీ అయినారు వెళ్ళిపోయేదానికి అని చెప్పేసినారు. లంజముండా నిన్ను పాపమని మేము విడిచిపెడితే సన్నబిడి తల్లిలే ఏడుస్తానులే, పాలన్నీ తట్టుకోలేక నా బాధ నాకు ఉంటుంది కదా సార్, బాధ ఉంటుంది కదా, పాలు ఎట్లా ఉంటే అట్లా నాకు ఎంత బాధపడినా సార్, అందువల్ల నన్ను అక్కడ పంపిలేకపోయినారు వాళ్ళు. సరేలే అని వాళ్ళు పంపిలే వాళ్ళు లంజముండా, నేను పాపం పుణ్యం అనుకుంటే నువ్వు వాళ్ళని కూడా గబ్బు చేయాలనుకుంటావు లంజముండా అని చెప్పి సార్, మిక్సీకి పచ్చి మిరపకాయలు మిక్సీకి వేసి కాలు చేతులు కట్టేసి కన్నుల్లో పెట్టినారు సార్. నాకు ఎంత బాధపడడం లెక్క చేసుకో సార్, మిరపకాయలు మిక్సీకి వేసి కన్నులకు పెట్టినారు. నాకు ఇట్లా చేస్తావా, నీకు ఇంత ధైర్యం ఉందా, చస్తే ఇక్కడే సావు, వాళ్ళని ఎందుకు పంపిస్తావు, మేమంతా ఏమైపోల్లా బతికేది మేము దీంతోనే బతుకుతున్నాము, మేమందరూ ఏమైపోల్లా అని కన్నులు కారం పెట్టి నీళ్ళు ఇక విడిచిపెట్టేసినారు సార్. అసలు నీళ్ళు ఎవరు ఇలే, అక్కడ మధ్యలో నీళ్ళు ఎక్కడెక్కడ దొరకలే, ఎవరు ఇలే సార్. నా అదృష్టం బాగుండి ఆ ఎస్ఐ ఆ టయానికి వచ్చినాడు సార్. కారం ఎప్పుడు పెట్టినాడో పెట్టింది చూసా సారు,
ఏమ్మా నీకు బుద్ధి ఉందా, అమ్మాయిని ఇంతగా బాధ పెడుతున్నావు చనిపోయి తల్లిని అని చెప్పి ఒక డ్రమ్ ఉండింది సార్, నీళ్ళు డ్రమ్ బయట. ఆ డ్రమ్ముకి ఎత్తపోయి చేయబట్టుకొని సార్ వదిలిపెట్టేసినారు. ఒక గంట అంటే నాకు కందులు ఎత్తపోయి డ్రమ్లో పెట్టేసినారు సార్. ఊపిరాడక తనకు మంటకు తట్టుకోలేక అంత బాధపడినా సార్ నేను కూడా. ఇంకా పాలన తెగితే సార్ నేను ఇల్లు ఉంటే ఎట్లా చంపేస్తారు కదా, ఉన్న చంపేస్తారు, తప్పు చేయకున్నా చంపేస్తారు, తప్పు చేయకుండా చంపేస్తారు అని డిసైడ్ అయిపోయినా సార్. నేను ఒకటి చెప్పినా సార్ వాళ్ళకి, సార్ వాళ్ళు పిలిచరండి సార్, మీరు పవర్ఫుల్గా సార్ వాళ్ళు పిలుచుకొస్తే మ్యాట్లలో బయటపడతాం సార్, దయచేసి ఒక సాయం చేయండి సార్ అని చెప్తే సార్కి సరే అమ్మ సార్ ఓ రోజు వస్తామని సార్ చెప్పేసి పోయింటే మళ్ళీ ఒక రోజు వచ్చినారు, పవర్ఫుల్గా వచ్చినారు. అప్పుడు ఏమైందంటే ఈ శారదా శోభ అనేది ఎక్కడెక్కడ అమ్మాయిలు దాచిపెట్టేసినారు సార్. నేను ఇది కాదా మనిషిని చాలా ఇది అయిపోయినా సార్. నేను అట్లా పోయేదానికి తరంగాను అట్లా అయిపోయినా, తిండి తిప్పలేక నన్ను వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. చెప్పేసిన సార్ నేను డైరెక్ట్గా, చూడండి సార్ నన్ను కూడా ఇట్లా పని చేపిస్తున్నారు, నాకు ఇట్లా పరిస్థితి సన్నబిడ్డ తల్లి, నేను మమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఇట్లా చేస్తున్నారు సార్, లోపలేండి సార్ అని చెప్తున్నాను. అంటే అట్లే వాళ్ళు కూడా కొంచెం లంచం ఇప్పించుకున్నారు కదా సార్, వాళ్ళు కూడా లోపల బడి తినేవాళ్ళే. వాళ్ళు పోయి ఏమేమి మాట్లాడుకున్నారు సార్ లోపల, నన్ను పుష్పాన్ని మాత్రమే పంపించినారు సార్, నన్ను నా చెల్లెలు మాత్రమే వదిలిపెట్టినారు, మళ్ళీ వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలే. ఏమ్మా నువ్వు చెప్పినట్లే ఇడిచిపెట్టినావు, లచ్చల లెక్క మేము మోసపోతాం కదా అక్క, నా తాళబొట్టు ఇక్కడగా, నా భర్త కట్టిన తాళబొట్టు, మా అమ్మలు పెట్టిన బంగారు ఇక్కంటే ఎందుకు ఇస్తాం మేము, అది ఏడ ఏమో ఏం తీయలేదు సార్ నాకు, కనీసం గొలుసులు ఇవ్వలే, మా అమ్మలు పెట్టిన బంగారు ఇవ్వలే, కమ్మలు వాళ్ళు తీసుకుంటారు, కనీసం మంగళసూత్రం కూడా వాళ్ళు ఇప్పించుకుంటారు సార్. ఇప్పించుకొని వాళ్ళు ఏమి ఇది చేయకుంటే సరేలేని 2000 ఇచ్చినారు సార్ మాకు, ఆ పాపకి నాకు 2000 ఇచ్చి మీరు కడప దిగి ఫోన్ చేయండి నాకు అని, లంజముండా నీకు అది చెప్తాలే, నన్ను విడిచిపెట్టినా కదా ఇంకా చూస్తాను నీకు అత అని ఆ పాపని పిలుచుకొని వచ్చేసిన సార్. నేను వచ్చేసిన సార్, ఆంధ్రాకి వచ్చేసిన. ఈ 2000తోనే ఇద్దరు ఛార్జీలకు తినేకేం లేక అప్పుడు ఎప్పుడైతే బయట పడుతున్నో అప్పుడు కొంచెం మా చెల్లెలు ఉంది కదా, ఆ పాప టెంకాయ నీళ్ళు జ్యూస్లో అవన్నీ తాపి కొంచెం పైకి వచ్చింది సార్, నాకు ఇది చేసింది. అప్పుడు ఈ ఆంధ్రాకి బయటకి ఇప్పుడు పడుతున్నా, నాకు నా బిడ్డ మీద మా నాన్న మీద ఎక్కువ చూపుతుంది సార్. నాకు ఆ భివాండి బాధల నుండి ఒక్కసారి బయటికి రాగానే బయట గాలి అని చూడగానే ఏమనిపించింది? అదే సార్, ఇట్లా ఇంతగా ఉన్నప్పుడు అంత నరకంలో ఇంత చేసిన అని చాలా పక్క బాధ వేసినారు. కాకపోతే ఒక్కసారిగా వాళ్ళని చంపుదామని నరకం అంతా బాధ అనిపిస్తుంది సార్ నాకు. ఇలాంటి చంపల ఇట్లా లంజమూడలు ఉండకూడదు, మా ఇట్లా వాళ్ళు ఎంత జన్మ అడుగుంటున్నారు, ఇట్లా లంజమూడలు ఉండకూడదు, ఇలాంటి చంపలని పగతో నేను బయటకు వచ్చినాను సార్ నా సచ్చిగంటే. ఒక్కసారి ఆ జైలు నుంచి బయటకు రాగానే ఎలా ఫీల్ అయ్యావా? బాగా హ్యాపీగా ఉంది సార్, ఇంతకన్నా నాకు ఆనందం లేదు. ఏమన్నా అనుకునే చాలు, నా బిడ్డ మొగని నేను చూస్తా, మా నాన్నమ్మ మొగని చూస్తా అని నాకు అంత నీరసంగా అయిపోయిన దాన్ని కూడా చాలా ఆనందం అనిపించింది సార్ బయటకు వచ్చేకి. కాకపోతే పుష్ప అనే అమ్మాయి మా అక్క ఇంత చేసిన తర్వాత మనం వచ్చేసినాం అక్క బయటికి అంటే, లేదు మనం వచ్చినాక వాళ్ళని కూడా తీసుకొస్తాం, వాళ్ళు ఎందుకు బాధ పెట్టాలాడా అని చెప్పి వచ్చింది సార్. వచ్చి మా అమ్మ నాన్న పిల్లంతా మీ అమ్మాయి ఉందని చెప్పేసిన తర్వాత వాళ్ళు డబ్బులకి పోయినారు సార్, తీసుకొచ్చినారు సార్ చాలా డబ్బులు. భివాండి నుంచి కడప వచ్చావు, కడప వచ్చి రాయచోటు వెళ్ళావు. రాయచోటు వెళ్ళగానే మిమ్మల్ని మీ నాన్నని లేరు సార్, మా అమ్మోళ్ళు సొంత ఊరికి వచ్చేసిన. మీ పాపని చూడగానే అనిపించింది ఫస్ట్ టైం? అది ఇంటికి వచ్చేసిన సార్, ఇంటికి వచ్చి ఆటో తీసుకొని వచ్చేసినాను. వస్తే నా బిడ్డ వచ్చింది సార్, ఎదురు వచ్చింది, మా ఊరినేది సార్, మా అవ్వ అతనట్లే నా మనలలో వచ్చిందని ఊరంతా వచ్చేసినారు సార్. వచ్చేసిన అమ్మాయి వచ్చేసిందని అంతా ఇదంటే చాలా లావు అయిపోయినా సార్, నేను అక్కడ ఉండి లావు నీసము ఇది అయిపోయినా, దానివల్ల అన్నం తినలేక సార్. వచ్చి ఎండకు బయటకు వచ్చేళ్ళకే చాలా మొబ్బులు గమ్మకాసిన అట్లా ఒకసారి అయిపోయింది. బాబు దావింటి జ్యూస్లో దాపుకుంటూ వస్తాను సార్ నా చెల్లెలు, నీకేం కదక్క నేను చూసుకుంటూ ఇంటికి విన్నాను. కానీ ఒకేసారి నా బిడ్డ మొగం చూసేళ్ళకే నాకు ఆనందం పట్టలేదు సార్. అసలు ఇంత అదృష్టం నాకుంటే చాలు, ఇంత అందరినీ దూరం చేసుకుంటే అని మా నాన్న మా అమ్మ వచ్చిన తర్వాత చాలా బాధపడుకున్నాం సార్. ఒక్కసారిగా అంత బాధపడుకున్నామ్మా, నిన్ను చూస్తామని అనుకోలేదమ్మా మా నాన్న, నిన్ను చూడగొత్తాము చూడలేమని కూడా లేదమ్మా. ఒక బిడ్డ నాకు ఇచ్చినందుకు దేవుడు నాకు ఇట్లా చేశాను, ఆ బిడ్డను ముందర వేసుకొని మీకు ఆ బిడ్డ కోసం బతుకుతారమ్మా, లేకుంటే ఎప్పుడో చనిపోదాం మేము కూడా అనిపిస్తున్నానా. మీరు చనిపోతే మీకోసం ఉందరనే నేను ప్రాణం పెట్టుకుని దూరం వచ్చినానా. మీరు చనిపోతే నేను ఇంకేం కాలేను వచ్చి పట్టుకుని ఏడ్చుకున్నాం సార్ ఒకరికొకరు. నా కూతురు
మాట్లాడే పాప అయింది సార్, మాట్లాడుతుంది, బాగా వచ్చింది, నడుచుకుంటూ దగ్గరికి వచ్చింది. రామ్మ నేను మెమ్మను అంటే లేదు మా అమ్మ లేదు చనిపోయిందని ఒక్క మాట నా బిడ్డ అంటే నాకు ఎంత బాధ అంత మాట లేదు సార్. నా బిడ్డ మా అమ్మ చనిపోయిందని చెప్పింది. మా అమ్మ లేదు చనిపోయింది అని వాళ్ళ డాడీ చెప్పేసినాడు సార్. ఆ మాటలకి నాకు ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ లేదమ్మా మీ అమ్మ చనిపోలేదు, ఇంకా పానంతో ఉంది, నేనేమ్మని ఇమ్మనంటే నా దగ్గరికి రాలేదు సార్. నా బిడ్డ పట్టుకొని ఏడుస్తుంటే మా నాన్న పోమ్మా మీ అమ్మేను పోమ్మా మీ అమ్మేను అంటే నా బిడ్డ నా దగ్గరికి రా. సో 2 రోజులు 3 రోజులు అంతా రాలేదు సార్. మళ్ళీ ఒప్పరించుకొని అది ఇప్పించుకొని దగ్గర తీసుకుంటే అప్పుడు నా తాత వచ్చింది సార్. నా బిడ్డ నా భర్త అయితే రాలేదు సార్. నా భర్త ఏం చేసినాడు, నువ్వు లంచ్ పో, నువ్వు మంచి అని కాదు, ఈ నడమంతా ఓ సంవత్సరం అంతా ఎవరినో తీసుకొని వెళ్ళిపోయినావు, నువ్వు నాకు అవసరం లేదు అని ఇంటికి వచ్చి చెప్పినా నేను బాధపడను సార్. అలా నేను వచ్చిందో చూసి నా మగం చూసి నా బిడ్డను కళ్ళ చూసి నా బిడ్డ వద్దు నువ్వు వద్దు నాకు అవసరం లేదు, నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను. అప్పటికే మంచి మాట అంతా అయిపోయి పెళ్లి చేసుకునేదాన్ని సిద్ధం అయిపోయినాడు సార్. నేను ఇక్కడికి వచ్చింటే పుష్పాన మెరిట్స్ మన భానుజ మేడం వాళ్ళకు తెలిసిపోయింది సార్. ఫలాని ఇట్లా మోసపోయి వచ్చినారంటే అమ్మాయిలు ఇట్లా రావాలని మేడంకి తెలిసింది సార్. మేడములు మనుషులు పంపించినారు మా ఊరికి. ఏమ్మా మీ పరిస్థితి ఏమంటే మేడం మాకు ఇది అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి, మాలాంటి అమ్మాయిలు ఎంతో జనమాడు ఉన్నారు, వాళ్ళని తీసుకురావాలని నాకైతే ఆశగా ఉంది. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను నేను, మీరేం చేయమన్నా చేస్తాను నేను, నాకు న్యాయం జరగలేదు మేడం, నాకైతే కంపల్సరీ కేసు ఎట్లా తిరిగి పెట్టాలని నేను. నువ్వు ధైర్యంగా ఉంటే నేను కేసు పెట్టిస్తా, నువ్వు ఆడదాకా ఉండాలనుకుంటే నువ్వు వాళ్ళని ఏం చేయడానికి నీలో ఉండాలి దానికి సిద్ధం నేను ఉంటానని మేడం. సరేలే అని చెప్పి అప్పటికప్పటికి వస్తే కదిరికి వచ్చి కేసు పెడితే కేసు తీసుకోలేదు సార్. డిఎస్పీ 1 నెల తిరిగింటా సార్, నేను 1 నెల 6 నెలలు తిరిగింటా, కేసు ఉటికారం తిరిగింటా. పాపను వేసుకొని ఇట్లా బయట ఉంటే పట్టించుకునే లేదు డిఎస్పీ, ఏం అమ్ముతున్నట్లుగా డిఎస్పీ నాకు చూసి పట్టించుకునే ఇంకా కావాల్సి వెళ్ళిపోయారు. అయిపో ఇటైతే కాదు రామా, ఇటైతే కాదు, టీవీ ఛానల్కి పోదామా అనేది మేడం. నేను ఎంతవరకైనా వస్తా, నాకు ఊపి అంతవరకు పోరాడుతుంటే అంతవరకు పోరాడినా, ఆడ అన్నం లేకుండా పోరాడొచ్చిన నాకు ప్రాణం పోకుండా, మీరు కూడా అట్లే పోరాడతా మేడం. నేను అదే నాకు వాళ్ళందరినీ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆడదానికైనా వస్తా. నేను లాస్ట్కు నన్ను ఎవరో చంపేసినా నాకు బాధ లేదు, ఎందుకంటే ఒక దృష్టిలో పేరు ఉండిపోతుంది, చంపేసినా నాకు బాధ లేదు అని చెప్పి తిరుగుకుండా డిఎస్పీ పట్టించుకోలే. మళ్ళీ హైదరాబాద్కి పోతుంది నేను మేడం, టీవీ ఛానల్లో టీవీ 9కి పోతుంది సార్. మాట్లాడమని మొత్తం స్టోరీ చెప్తే అప్పుడు డిఎస్పీ మేడం ఫోన్ చేసినాడు. అప్పుడు ఎవరు డిఎస్పీ కదా పేరు ఎందుకు పేరు సార్, నాకు పేరు మర్చిపోయాను.